ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం లాస్ట్ ఇయర్ ఒక బ్యాంకింగ్ సెక్టార్‌లో గనక మనం ఉన్న కంపెనీస్‌లో 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు యాజ్ ఆన్ డేట్‌కి ఎంత రిటర్న్స్ ఆ కంపెనీస్ ఇచ్చాయి అనేది చూద్దాం. సింపుల్‌గా బ్యాంకింగ్ సెక్టార్ ఒక కోర్‌గా మీకు తీసుకున్నాం. సో, బ్యాంకింగ్ సెక్టార్‌లో గనక మనం ఒక 1,00,000 ఉన్న కంపెనీస్‌ని ఇన్వెస్ట్ చేస్తే ఏ రకంగా గ్రో అయింది అనేది చూద్దాం. ఫస్ట్ మనం తీసుకుంటే ఎస్‌బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్‌బీఐని మనం ఏం చేస్తున్నాం రోజు గూడా అదే పెద్ద మూవ్‌మెంట్ ఉండదనుకుంటున్నాం. బట్ 1 ఇయర్ బ్యాక్ గనక మీరు 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ 30% గ్రోత్ ఇచ్చిందది. దాదాపు 1,30,000 ఎళ్ళింది. అంటే దాదాపు 300 పాయింట్స్ పెరిగింది. అక్కడి నుంచి లాస్ట్ ఇయర్ చూసుకుంటే 700, 800 ఉండేది. ఇవాళ 1060 దాకా వచ్చింది. సో, హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే మంచి గ్రోత్ అయితే అది కన్సిస్టెంట్‌గా ఇస్తుంది. సెకండ్ చూసుకుంటే యెస్ బ్యాంకు. యెస్ బ్యాంకు మనం రూ. 20 షేర్ అనుకున్నాం. అది 300 నుంచి ఫాల్ అయిపోయింది. బట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి రూ. 20 దగ్గర ఉంది. ఇవాళ 25% అది రిటర్న్స్ ఇచ్చింది. 1,00,000 ఇన్వెస్ట్ చేసే దానిలో 1,25,000 అయింది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా. సో, బ్యాంక్ ఆఫ్ బరోడా మనం అసలు ఎక్కడో ఉన్న షేర్ అనుకుంటాం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవాళ 17.8% రిటర్న్ ఇచ్చింది. అంటే 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 1,18,000 దాకా వచ్చాయి. సో, బ్యాంక్ ఆఫ్ బరోడా. తర్వాత చూస్తే యాక్సిస్ బ్యాంకు. యాక్సిస్ బ్యాంక్ వచ్చి 1,13% రిటర్న్ ఇచ్చింది. ఈ జస్ట్ 1 వీక్‌లోనే 100 పాయింట్స్ పడింది. లేకపోతే ఇది కూడా 18% దాకా రిటర్న్ ఇచ్చింది యాక్సిస్ బ్యాంక్ కూడా. సో, ఇది కూడా బాగానే రిటర్న్స్ ఇచ్చింది. అలాగే తర్వాత వచ్చి ఐసీఐసీఐ బ్యాంకు. ఐసీఐసీఐ బ్యాంక్ చూసుకుంటే ఇది 3% మైనస్ ఉంది. యాక్చువల్‌గా ఇవాళ లాస్ట్ 2 డేస్ బ్యాక్ అయితే 3% మైనస్. మామూలుగా చూస్తే అది ఒక 10 డేస్, 15 డేస్ బ్యాక్ చూస్తున్నా కూడా అది 1,10% రిటర్న్ అయితే అది వచ్చింది. తర్వాత కోటక్ మహీంద్రా అయితే మైనస్ రిటర్న్స్ ఇచ్చింది. 8% మైనస్ రిటర్న్స్ అయితే ఇచ్చింది కోటక్ బ్యాంకు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీసుకుంటే ఇది ఒక వరస్ట్ పెర్ఫార్మర్. లాస్ట్ ఇయర్‌కి 20% లాస్ అయ్యారు స్టాకు. సో, ఇప్పుడు 80,000 అయింది. సో, మనం అనుకుంటాం బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ చాలా బాగుందనుకుంటాం గానీ, ఇక్కడ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 1 ఇయర్ నుంచి మనం గనక హోల్డ్ చేస్తే ఈ బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ ఎస్‌బీఐ వచ్చి 30% ఇచ్చింది. యెస్ బ్యాంక్ 25%, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా 17%, యాక్సిస్ బ్యాంక్ 13%, ఐసిఐసిఐ 10%, కోటక్ -8%, అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ -20%. సో, ఇవి ఈ బ్యాంక్స్‌ని మనం చూస్తే. అయితే ఏంటంటే ఇది మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఎప్పుడైతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంతకుముందు చాలా లీడ్‌లో ఉండేది. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోకి హెచ్‌డీఎఫ్‌సీ ఇది మెర్జ్ అవ్వటం వల్ల హౌసింగ్ 2 మెర్జ్ అవ్వటం వల్ల ఒక గెయింట్ కంపెనీగా ఫార్మ్ అయినాయి గానీ పర్ఫార్మెన్స్ పాయింట్‌లో ఇంకా ముందుకు రావట్లేదు. బట్ ఎప్పటికప్పుడు అది కూడా లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అండర్ ఎస్టిమేట్ చేయటానికి లేదు. బట్ ఇట్ టేక్స్ టైమ్ అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ చూస్తే మనం టాప్ 3 లీడింగ్ బ్యాంక్స్ ఏంటి అని చూస్తే గనక మనకి ఎస్‌బీఐ మొత్తం మార్కెట్‌ని లీడ్ చేస్తుంది. దాని తర్వాత వచ్చి చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా లీడ్ చేస్తుంది. తర్వాత ఈ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రెగ్యులర్‌గా మనకి వెల్త్ క్రియేషన్‌లో 15% యావరేజ్ రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి. సో, ఈ డేటాను బట్టి మనం చూసుకుంటే సో, కంపెనీలో 1 ఇయర్‌లో ఉంటే అంటే ఈ 1 ఇయర్ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది మార్కెట్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ ట్రంప్ గారి ఎఫెక్ట్ చాలా ఉంది. సో, ఎవ్రీడే ఒక రకమైన నెగటివిటీ మార్కెట్‌లోకి బాగా స్ప్రెడ్ చేశారు. బట్ స్టిల్ ఇవన్నీ కూడా పెర్ఫార్మ్ చేశాయంటే ఒక గ్రేట్ కంపెనీస్ అని మనం చెప్పుకోవచ్చు. అసలు లాస్ట్ ఇయర్ మొత్తం చూసుకుంటే ట్రంప్ గారి ఎఫెక్ట్ విపరీతంగా ఉంది. క్రూడ్ ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగినాయి. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ వల్ల మొత్తం డిస్టర్బ్ అయింది. లాస్ట్ ఇయర్ ఈ టైం నుంచి టారిఫ్స్ అని చెప్పి మార్కెట్ మీద విపరీతంగా మన ఇండియన్ మార్కెట్‌ని సర్వనాశనం చేద్దామని ప్లాన్ చేశారు. ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూగా సెల్లింగ్‌లోకి వచ్చారు. బట్ ఇయన్నీ తట్టుకొని కూడా ఈ కంపెనీస్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కొన్ని కంపెనీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్ని సిట్యుయేషన్స్‌ని తట్టుకొని కొన్ని కంపెనీస్ నిలబడతాయి, పెర్ఫార్మ్ చేస్తాయి. వాటిని మనం ఐడెంటిఫై చేసి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. అలాంటి కంపెనీస్‌ని మనం భూతద్దంలో పెట్టి ఎతుక్కుంటూ ఉండాలి. సో, అలాంటి భూతద్దంలో ఉన్న కంపెనీలు చూసుకుంటాం బ్యాంకింగ్‌లో. ఇవాళ చూస్తే ఎస్‌బీఐ అంత బాగా ఉందనేది అనిపిస్తుంది. సో, థాంక్ యూ అండి. నమస్తే.